ఎట్లా ఉందండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, మరో వారంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది? జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారు, ఏంటి, ఎవరిని ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు 100%. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పథకాలు మరియు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపన్న కూడా చేసిన అభివృద్ధి పనులను చూసి ఇక్కడున్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా మరి సునీతమ్మ గారిని గెలిపించాలని చెప్పి అందరు కంకణం కట్టుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు గెలిపించాలి? కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ ని గెలిపించాలి? ఎందుకు బీఆర్ఎస్ని గెలిపించాలంటే గత కాంగ్రెస్ ప్రభుత్వము పదవిలోకి రాకన్నా ముందు 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఇంతవరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏది కూడా అమలు చేయలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాందడవే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఈఎన్ హామీలను కూడా నియమించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బిస్సీ కమ్యూనిటీ, ప్రతి ఒక్కరి కమ్యూనిటీకి సబ్బండ వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇప్పుడు అమలు చేస్తలేరు. ఖాళీ మాటలు చేతలు లేవు వాళ్ళవి. ఎందుకంటే డూప్లికేట్ అరిచేతిలో వైకుంఠం చూపించే రకం కానీ వాళ్ళు చేయరని చెప్పి ప్రజలకు తెలిసింది. ఈరోజు కూడా మీరు టీవీలలో చూస్తున్నారు, మంత్రులు కూడా తిరగలేని పరిస్థితి ఉంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? అదేవిధంగా మహిళలకి 2,500 ఇస్తామన్నారు, అది వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఓవరాల్గా 6 గ్యారంటీలు వచ్చినాయి అంటే ఏం చెప్తారు? ఏ ఒక్కటి కూడా రాలేదు. ఇందిరమ్మ ఇల్లు రాలేదు. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ కట్టించిన హైదరాబాద్ పట్టణంలో మంచి ఒక అపార్ట్మెంట్ లాగిచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి చాలా మందికి. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ పేద ప్రజలు కూలీనాలు చేసుకునేటోళ్ళు ఇక అది కొనాలంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్న దొరకలేనటువంటి పరిస్థితి ఉన్నా కానీ గౌరవ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించినందుకు ఈరోజు వాళ్ళ ఇళ్లలో కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని దేవునిగా కొలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేకపోతే పథకాలు రద్దు చేస్తా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్న స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారు? అంటే అదే గుండాయిజం, భయపెట్టి బ్లాక్మెయిల్ రాజకీయం చేయడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఓటుకు నోటు దొంగతనం చేసిన ఆయన దొంగ వాగ్దానాలు ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకుంటాడు. కానీ వాళ్ళు ఎంత భయపెట్టించినా అసలు ఈ ఎలక్షన్కు పథకాలకు అసలు సంబంధమే లేదు. అంటే వీళ్ళు ఏది రకంగా అయినా కానీ బంద్ చేయాలని అనుకుంటున్నారు. ఎట్లా కూడా ఈడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి నేను చెప్పినా మీరు వినలేరు కాబట్టి టీఆర్ఎస్ని గెలిపించారు అని చెప్పి బంద్ చేయాలని చెప్పి ఆయన ముందే చెప్తున్నాడు. ఓకే, ఎందుకు మీరు నవీన్ యాదవ్ రౌడీతో సంబోధిస్తున్నారు? ఆయన రౌడీనా? అది ప్రజలు చెప్తారన్న. అందరు ఖచ్చితంగా ప్రజలు ఆయన ఏం చేసిండు ఏం లేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలను అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది? మీకేమనిపిస్తుంది? కేసీఆర్ పరిపాలన లోపల హైదరాబాద్ సిటీలో కాదు మొత్తం యావత్ జిల్లాలో కూడా శాంతి సామరస్యంతో నడిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చెప్పిన వాగ్దానాలు, కరెంటు ఫ్రీ లేదు, ఏం కూడా ఫ్రీ లేదు, ఖాళీ జూటా వాగ్దానాలు తప్ప కానీ వాళ్ళు ఏం చేసింది లేదు. బస్సు ఫ్రీ ఇచ్చారు, ఏమైనా ఆటో డ్రైవర్లకైనా ఎవరికైనా దాంతో వల్ల యూజ్ ఉందా? బస్సు ఫ్రీ ఇచ్చారు ఒక లేడీస్కు మాత్రమే. మహిళలు కూడా వాళ్ళు బస్సులు ఎక్కి జుట్లు పట్టుకొని కొట్టుకొని ఈరోజు చెప్తున్నారు ఎవరు ఏమన్నారు బస్సు ఫ్రీ. ఈరోజు ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళ పూట గడవలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా ఏదైనా న్యాయం చేయాలి కదా. మరి వాళ్ళకు కూడా వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కిరాయి దొరకలేదు. ఎవరు కూడా ఆటోలో ఎక్కలేరు. అందరూ బస్సు ఫ్రీ అని చెప్పి పోతున్నారు కాబట్టి ఆటోలో కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు ఎటువంటి అభివృద్ధి చేశారు? చాలా అభివృద్ధి చేసిరండి. మాటల్లో చెప్పుడు కాదు. మీరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఏ బస్తీకి వెళ్ళి మీకు అడిగినా కానీ అక్కడ అభివృద్ధి కనబడుతుంది. చెప్పుడు మాటల్లో కాదు, చేతల ప్రభుత్వం ఉండే అది చేతల చేసిండు కాబట్టి గోపన్నని ఈరోజు గుండెలో పెట్టుకున్నారు. అవకాశం వచ్చింది. 100%గా వాళ్ళు ఊహించని కన్నా భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ చెప్పలేమన్నా. 100% వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఊహించని దానికన్నా రెట్టింపు మెజారిటీ వస్తుంది. ఓకే, మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి ఇక్కడ? ఎట్లా ఉంది? ఏం చెప్తున్నారు? బాగుంది సార్. ఇప్పుడు మా 100% బీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ ఆశపడుతున్నారు. ఇక్కడ అందరూ జమ అవుతున్నారు. ఈరోజు కార్యక్రమం ఉంది. కేటీఆర్ గారు కార్యక్రమంలో మహిళలు అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంకి సక్సెస్ చేయడానికి అందరూ చాలా ఇష్టంతో వస్తున్నారు సార్ ఇక్కడ. ఓకే, ఎంత మెజారిటీ వస్తుంది మీకు? ఉంటుంది. ఇంతకుముందు 17,000 వచ్చింది కదా, దానికన్నా ఎక్కువనే వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకు బీఆర్ఎస్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఎందుకు గెలిపారు అంటే ఇప్పుడు బస్ ఫ్రీ చేసిండు అన్న. బస్ ఫ్రీ చేసిండి ఆడోళ్ళకు, మొగోళ్ళతో గుంజుకుంటున్నారు పైసలు. అది ఏం ఫ్రీ? ఇక్కడ తీసుకుంటున్నారు.
ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపియద్దు? ఏం లాభం వచ్చింది చెప్పు? గెలిపించి ఏం చేసిండు? 2 సంవత్సరం ఏమి ఇచ్చిండు ఆయన? 4,000 ఇస్తాడు, ఇవ్వలేదు. 2,500 ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. షాదీ ముబారక్ రాకొచ్చింది, ఒక బంగారం 1 తులం ఇచ్చాడు, అది కూడా రాలేదు. ఎందుకని ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఏం లాభం? ఇప్పుడు మన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అదే పథకాలు చేస్తారు. మీకు పథకాలు రాలేదా? మైనార్టీలకు నిన్ననే మినిస్టర్ పదవి ఇచ్చారుగా మీకోసం. ఏం మినిస్టర్? అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారుగా. డిమ్మి సార్ అది ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నది ఇక్కడ జూబ్లీస్లో, దాని గురించి ఒక ముస్లింకి ఇవ్వాలి అని ఒక పేరు పెట్టినంటే కానీ దాంట్లో ఏమో. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే పథకాలన్నీ రద్దు చేస్తా అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఆ మాట తప్పు, అది ఎవరితో వచ్చేదో అని కాదు, అది పథకాలు రాదని మాట తప్పు, అది ఓకే అని భయం పట్టిస్తుందంటే. కాదు, నవీన్ యాదవ్ ని రౌడీ అని ఎందుకు అంటున్నారు? ఆయన రౌడీనా? ఇప్పుడు పబ్లిక్నే మీరు తెలుసుకోండి, ఆయన ఏమేం పని చేస్తారో, ఏమేమి చేసిండు ఆయనకు తెలుసు, ఆయన పబ్లిక్ చెప్తే. నేను నిజాంపేట్ కార్పొరేటర్ని. ఈరోజే ఫస్ట్ వచ్చిన ఇక్కడికి ప్రచారం గురించి. డ్రామాలు ఆడడము, మహిళ అని సపోర్ట్ కాదు, చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి వచ్చినాం. ఈరోజు మేము జస్ట్ ఒక్క గల్లే తిరిగినాము. 100% పాజిటివ్ ఉంది, అబద్ధం ఆడాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి ఒక్కరు 10 ఏళ్ళు చూసినాం వాళ్ళది ఎట్లుంది, 2 ఏళ్ళల్లో ఎట్లుంది మాకు అంత అర్థమైంది. కాబట్టి మేము కంపల్సరీ బీఆర్ఎస్కే వేస్తామని అంటున్నారు. మాకు ఇంకోటి ఏమనిపించిందంటే మేము తిరగని అవసరం లేదనిపించింది, కానీ తప్పది, అట్లా అన్ని ఊరుకోలేం కదా. కాబట్టి చాలా 100% పాజిటివ్ ఉందండి. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. నిన్న సీఎం ప్రోగ్రామ్ ఎట్లా చూస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తా అని చెప్పేసి సీఎం స్టేట్మెంట్ కరెక్ట్ అనిపించిందా మీకు? రాజ్యాంగం ఒప్పుకుంటుందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలంతా అమాయకుల, బెదిరించి ఓట్లు వేయించుకుంటారా? మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగినారు, నవీన్ యాదవ్ రౌడీ అని అన్నారు అనేసి. మేము అనవసరం లేదు, సీఎం రౌడీ అయినప్పుడు కింద వాళ్ళు కూడా రౌడీలే ఉంటారు, అంతే కదా. చాలా తప్పు అట్లా మాట్లాడడము. ప్రజలకు కూడా అన్ని తెలుస్తున్నాయి, ఎవరేం చేసిండ్రు, ఎవరేమి ఇస్తున్నారు. మేము ఒక మహిళా కార్పొరేటర్గా అక్కడ చాలా పనులు చేసినాం. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ చేసినాము, గవర్నమెంట్ పోయినా కూడా మేము నిలబడి చేయించినాం. స్థానిక మనుషులను బట్టి పనులు జరుగుతాయి, మేము చాలా చేయించినాం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదున్నా కంపల్సరీ పనులు అవుతాయి. సునీతమ్మని గెలిపిస్తే ఇంకా పనులు చేస్తుంది, ఆ నమ్మకం మాకుంది. కంపల్సరీ పనులు కావు అని మాత్రం అపోహ పెట్టొద్దు, ఫైట్ చేసి అయినా సరే పనులు అవుతాయి. అంటే మీరు సెంటిమెంట్ డ్రామాలు చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటండి, అంతమంది ప్రజలలో ఆవిడ ఇప్పుడు భర్త చనిపోయి 3 నెలలు కూడా అవ్వలేదు, ఎవరికైనా ఏడుపు వస్తుందండి. మనము లేడీస్ సెంటిమెంట్స్ కాదు, మగవాళ్ళకు కూడా అర్థమవుతుంది అది. కానీ అంత ఓపెన్గా సెంటిమెంట్ డ్రామా అనడం చాలా తప్పండి. మన ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆ బాధ మీకు కూడా తెలుస్తుంది. అంత నీచంగా వాళ్ళకు మైనస్ అవుతుంది. అది వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏదో మాట్లాడి మైకుల ముంగట మాట్లాడి గెలిచినాం అనుకుంటున్నారు, కానీ అది మైనస్ అవుతుంది. ఒక ఆడపిల్లను అంతమందిలో ఆమె మాట్లాడలేక గోపీనాథ్ గారు పేరు తీయగానే ఆవిడ గారు ఏడ్ చేసిండ్రు అంటే ఆమెకి ఎంత బాధ ఉంటే అంత స్టేజ్ మీద కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయండి. అది కూడా మీరు పాయింట్అవుట్ చేస్తారా? అంత దారుణంగా మాట్లాడవద్దు. సెంటిమెంట్ డ్రామాలు ఏం లేవండి. స్వచ్ఛందంగా గోపీనాథ్ గారు వర్క్ చేసిండ్రు కాబట్టి ఆవిడకు సీట్ ఇచ్చిండ్రు, ఆవిడ గెలుస్తారు, కంపల్సరీ అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేపు అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కడతా అంటున్నాడు సీఎం. ప్రజలకు విగ్రహాలు కావాలా, పథకాలు కావాలా? సీఎంనే అడగండి. విగ్రహాలకు మేము యాంటీ కాదు. 2.5 సంవత్సరాల ఏ పథకాలు అమలు చేయండి. ఇప్పుడు విగ్రహం గురించి అంత ఫూల్స్ కూడా లేరండి ప్రజలు. విగ్రహాల గురించి ఓట్లు ఎవరు వేయరు. నాకేమవుతుంది, గవర్నమెంట్ నాకేం చేస్తుంది, రోడ్లు చేసిందా, డ్రైనేజ్ చేసిందా, ఇవి చూసి ఓట్లు వేస్తారు. కానీ నువ్వు ఎన్టీఆర్ది పెడతా అది పెడతా అంటే ఎవరు వేయరు. ఇది కుల రాజకీయం అవుతున్నది, కుల రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న అజరుద్దీన్ గారికి మైనార్టీ పదవి వచ్చింది కదా ముస్లిం కోటాలో, ఓట్ల గురించే ఇచ్చిండు. మేము ఓపెన్గా అంటున్నాము, మేము ఫైట్ చేసినాము, ఇచ్చిండు అంతే. కానీ మైనారిటీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. మేము ఇప్పుడు తిరిగిన ఇండ్లన్నీ మైనారిటీ వాళ్ళే. వాళ్ళు ఓపెన్గా చెప్పారు మేము టీఆర్ఎస్, మేము బీఆర్ఎస్ అని క్లియర్గా చెప్పారు.